ఇటీవల ఒక ధోరణి కేంద్ర ప్రభుత్వంలో కనబడుతోంది. చట్టాలు చేసేటప్పుడు భారతీయ స్వభావాన్ని కలిగి ఉండాలి అన్న పేరిట కలోనియల్ లెగసీ వలసవాద అవశేషాలను వైదొలగాలి అనే పేరిట చట్టాలకు హిందీ పేర్లు పెట్టడం మొదలైంది. మీకు భారతీయ న్యాయ సంహిత, హిందీ సంస్కృత్ నేమ్స్ను పెట్టడం మొదలైంది. ఇప్పుడు తాజాగా భారత వాయుయాన్ విధాయక్, సింపుల్గా ఇంగ్లీష్లో అయితే ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ బిల్ లేదా ఎయిర్క్రాఫ్ట్ బిల్ అంటారు, దానికి భారతీయ వాయుయాన్ విధాయక్ అని పేరు పెట్టారు. ఇప్పుడు అలాగే క్రిమినల్ సిఆర్పిసికి, ఎవిడెన్స్ యాక్ట్కు కూడా చాలా నోరు తిరగని పేర్లన్నీ పెడుతూ వచ్చారు. సో దీనికి కారణం ఏంటి అంటే వలసవాద అవశేషాలు మేము వదిలేసుకుంటున్నాం, చూడండి ఇండియా కాదు మాది భారత్ అని కూడా ఆ మధ్య G20 శిఖరాగ్ర సందర్భంగా పెట్టారు. అయితే ఇండియా అన్నా భారత్ అన్నా ఒక్కటే పర్యాయ పదాలని భారత రాజ్యాంగమే చెప్తుంది. అందువల్ల భారత్ అని పేరు పెట్టడం, భారత్ అని వాడతారా, అఫీషియల్ కమ్యూనికేషన్లో ఇండియా అని వాడతారా, అభ్యంతరం లేదు. ఎందుకంటే రెండు పదాలని రాజ్యాంగం అనుమతిస్తుంది. భారత రాజ్యాంగంలో భారత్, ఇండియా అనే పదాలు చిన్న పర్యాయ పదాలే. ఇండియా దట్ ఈజ్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటుంది. సో అందువల్ల అక్కడ ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ చట్టాలకు ఏ పేరు పెట్టాలి అన్నప్పుడు భారతదేశంలో 40% మంది ప్రజలకి హిందీ వస్తుంది, హిందీ మాతృభాష. ఆ హిందీలో కూడా అనేక రకాల డైలెక్ట్స్ ఉన్నమాట నిజం. కానీ అట్లీస్ట్ 40% మించారు. 60% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ నాన్ హిందీ స్పీకింగ్ పాపులేషన్. అయినా కూడా హిందీలో పేర్లు పెట్టడం అంటే అర్థం ఏంటి? యు ఆర్ అండర్మైనింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 40% ఆఫ్ ద కంట్రీ, 60% ఆఫ్ ద కంట్రీ. దేశంలోని 60% మంది ప్రజల సార్వభౌమాధికారాన్ని ఒక రకంగా ప్రశ్నించడం. అందుకే భారత రాజ్యాంగం కూడా క్లియర్గా చెప్తుంది. ఆర్టికల్ 348(1) మీరు ఆ 348(1)B ప్రత్యేకంగా చూడండి. మీరు స్క్రీన్ పైన నేను చూపెడుతున్నాను. ఆర్టికల్ 348(1) ఇందులో 1A 1B చాలా క్లియర్గా ద అథారిటేటివ్ టెక్స్ట్ అని సబ్-హెడింగ్తో ఉంటుంది. అందువల్ల దేశంలో ఏ చట్టమైనా దానికి అథారిటేటివ్ టెక్స్ట్ ఇంగ్లీష్లోనే ఉండాలి. ఎందుకంటే ఇంత బహుభాషా దేశం కనుక మీరు దానికి కావాల్సిన ట్రాన్స్లేషన్లు వారి భాషల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ IPC అన్నాం, మనం తెలుగులో దాన్ని IPC ఇండియన్ పీనల్ కోడ్ అనాల్సిన అవసరమే లేదు. భారతీయ శిక్షా స్మృతి అని భారతీయ భాషల్లో కూడా అనుకుంటున్నాం. సో భారతీయ శిక్షా స్మృతి అని అనుకోవడం లేదా? అందువల్ల పేరు ఇంగ్లీష్లో అథారిటేటివ్ నేమ్ ఉన్నా దాన్ని ఆయా భాషల్లో ఎవరికి వాళ్ళు మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. అందువల్ల తెలుగు వాళ్ళు తెలుగులో మార్చుకుంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో మార్చుకుంటారు, హిందీ వాళ్ళు హిందీలో మార్చుకుంటారు, తమిళ వాళ్ళు తమిళంలో మార్చుకుంటారు, మలయాళం వాళ్ళు మలయాళంలో మార్చుకుంటారు. కానీ ఇప్పుడు హిందీలో పెట్టడం ద్వారా ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? రాజ్యాంగం కూడా అనుమతించదు. ఇది నిన్న పార్లమెంట్లో భారతీయ వాయుయాన్ విధాయక్ అనే బిల్లు వచ్చినప్పుడు పార్లమెంటు సభ్యులు దీన్ని రైజ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ MP నుంచి మొదలుకొని DMK, తృణమూల్ కాంగ్రెస్, CPM ఇలా వివిధ పార్టీలు అభ్యంతరం చెప్పాయి. దీనికి BJP డిఫెన్స్ ఏంటంటే వీళ్ళు కలోనియల్ మైండ్ సెట్లో ఉన్నారు, వీళ్ళు ఇంకా వలసవాద మైండ్ సెట్లో ఉన్నారని. నాకు అర్థం కావాల్సింది కొలోనియల్ మైండ్ సెట్ ఉంది కదా అని, కొలోనియల్ స్వభావాలను అన్నీ వదులుకోవాలి కదా అని మీరు ఇంగ్లీష్ మీడియం భారతదేశంతో రద్దు చేయగలరా? నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సూటి ప్రశ్న ఏంటంటే, మీకు ధైర్యం ఉంటే దేశంలో ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేస్తూ శాసనం చేయండి. భారత ప్రజల్లో ఏ రకమైన రియాక్షన్ వస్తుందో చూద్దాం. ఇండియన్ మిడిల్ క్లాస్ BJPకి ఓటేస్తుందో చూద్దాం. ఇంతవరకు ఏ BJP మేనిఫెస్టో అయినా మేము ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తామని చెప్పారా? ఎందుకు మరి ధైర్యం లేదు? మాతృభాషలో విద్యా బోధన శాస్త్రీయమైంది కదా. కానీ ఇండియన్ ఆస్పిరేషనల్ ఇండియా ఒప్పుకోదు, మిడిల్ క్లాస్ ఇండియా ఒప్పుకోదు. ఎందుకంటే ఇలా మిడిల్ క్లాసే కాదు, పేద వర్గాలకు కూడా మాకు ఇంగ్లీష్ మీడియంలో చదువు కావాలంటున్నారు. తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ బడులకు ఫీజు లేకపోయినా పంపించకుండా ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నారు ఇంగ్లీష్ మీడియం కొరకు.
ఇది మరి భారతదేశ ప్రజలంతా వలసవాద మనస్తత్వంలో ఉన్నారా? వాళ్ళంతా భారత ప్రజలందరికీ దేశభక్తి లేదా? ఇంగ్లీష్ మీడియం తమ పిల్లల్ని పంపిస్తున్న భారతీయులందరూ దేశద్రోహులా? మీరు బీజేపీ నాయకుల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకపోతే వాళ్ళ మాతృభాషలో చదువుతున్నారా? మీరు హిందీ ప్రాంతంలో బీజేపీ నేతల పిల్లలు హిందీ మీడియంలో చదువుతున్నారా? నాకు చెప్పండి. అందువల్ల ఈ కొలోనియల్ మైండ్ సెట్ అనే పేరిట నేను హిందీ రుద్దేటువంటి కార్యక్రమం కూడా ఒక రకమైన ఇంటర్నల్ కొలోనియలిజం. ఇది భారత రాజ్యాంగం అన్ని ప్రధాన భాషల్ని గుర్తిస్తుంది. ఏ భాష ఇంకో భాష కన్నా ఎక్కువ కాదు. హిందీ తెలుగు కన్నా ఎక్కువ కాదు, తెలుగు తమిళం కన్నా ఎక్కువ కాదు. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వివరణ, నిర్వచనం. ఇదేం కొత్త కాదు. మీకు అమిత్ షా లాంటి వాళ్ళు హిందీ భారతీయ ఆత్మ అని కూడా వ్యాఖ్యానించారు. నేను ఆ రోజు కూడా అన్నాను, మరి హిందీ భారతీయ ఆత్మ అయితే నాకు తెలిసిన ఫిలాసఫీ ప్రకారం ఒక శరీరంలో 2-3 ఆత్మలు ఉండవు, ఒకే ఆత్మ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. మరి హిందీ ఆత్మ అయితే మరి తెలుగు ఏంటి? తెలుగు ఏమైనా ప్రేతాత్మ అవుతుందా? అంటే భారతీయ ఆత్మలో మా తెలుగుకు స్థానమే లేదా? అంటే మేము భారతీయులం కామా అని ఆ రోజు కూడా ప్రశ్నించాను. భారతీయ ఆత్మ అంటే హిందీ కాదు. భారతీయ ఆత్మ అంటే హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, కొంకణి, ఇలా అన్ని భాషలు, ఒడియా, పంజాబీ, మీరు ఈ భాషలన్నీ కలిపితే భారతీయ ఆత్మ. భారతీయ ఆత్మ ఏ ఒక్క భాషలో ఉండదు. భారతీయ ఆత్మ బహుభాషా స్వభావాన్ని కలిగింది. కాదు భారతీయ ఆత్మ నుంచి ఇన్ని భారతీయ భాషల్ని మేము తీసేస్తాం, ఒక్క హిందీలోనే పెడతాం, కేంద్ర మంత్రులు హిందీలోనే ట్వీట్ చేయాలి, మీకు జాతీయ రహదారులకు హిందీలో మాత్రమే మేము మైలురాళ్ళు పెడతాం, బోర్డులు పెడతాం, హిందీలో మాత్రమే చట్టాల పేర్లు పెడతాం అంటే ఎక్కడికి పోతున్నాం? పోనీ మీకు నిజంగానే కొలోనియల్ మైండ్ సెట్ను వదులుకోవాలని కోరిక ఉంది, సంతోషం. కొన్ని చట్టాలకు తెలుగులో పేరు పెట్టండి, కొన్ని చట్టాలకు తమిళంలో పేరు పెట్టండి, కొన్ని చట్టాలకు మలయాళంలో పేరు పెట్టండి, కొన్ని చట్టాలకు అస్సామీలో పేరు పెట్టండి. మరి దానికి సిద్ధమా? ఒక హిందీలో ఎందుకు పెట్టాలి? మీరు ఇంగ్లీష్ వద్దనుకుంటున్నారు, చాలా సంతోషం, నాకేం అభ్యంతరం లేదు, నేను కూడా మాతృభాష ప్రేమికుణ్ణి. సో అందువల్ల ఫైన్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, ఎలాంటి సమస్య లేదు. అందువల్ల ఇంగ్లీష్లో ఏ చట్టం పేరు ఉండదు. కానీ భారతీయత అంటే పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగ కదా. ఈ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక భాషలు కలిగిన భారతీయతను ప్రతిబింబించేలా ఉండాలి అంటే ఒక చట్టానికి మీరు హిందీలో పేరు పెడితే ఇంకో చట్టానికి మలయాళంలో పేరు పెట్టండి, కావలసిన వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు వాళ్ళ భాషలోకి. ఇంకో చట్టానికి తమిళంలో పేరు పెట్టండి, ఒక చట్టానికి కశ్మీరీలో పెట్టండి, ఒక చట్టానికి గుజరాతీలో పెట్టండి, ఇంకో చట్టానికి బెంగాలీలో పేరు పెట్టండి. అది నిజమైన భారతీయత అవుతుంది. అది నిజమైన వలసవాద మనస్తత్వం నుంచి బయటపడడం అవుతుంది. అందువల్ల ఇంగ్లీష్కు ప్రత్యామ్నాయం హిందీనే కావాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ ప్రత్యామ్నాయం తెలుగు ఎందుకు ఉండకూడదు? భారత పార్లమెంట్లో తెలుగులో చట్టం ఎందుకు చేయకూడదు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అందువల్ల ఇది భారతీయత అనే పేరు చెప్పి హిందీ అంటేనే భారతీయత, మిగతా భాషలు భారతీయత కాదు అనేటువంటి ఈ ధోరణి ఖచ్చితంగా దేశ సమైక్యత, సమగ్రతలకు విరుద్ధము. తెలుగు లాంటి ఒక అద్భుతమైన భాషల్ని అవమానించడం, తెలుగు లాంటి మన భారతీయ భాషల్ని సెకండ్ గ్రేడ్ భాషలుగా, ద్వితీయ శ్రేణి భాషలుగా హిందీకి ముందు తలవంచేటువంటి భాషలుగా చూపడమే అవుతుంది. అందువల్ల ఈ ధోరణి మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(1)B ప్రకారం అథారిటేటివ్ టెక్స్ట్ ఇంగ్లీష్లో ఉంటే ఎవరికి వాళ్ళు భారతీయ భాషల్లో అనువదించుకుంటారు. లేదు మీరు భారతీయ భాషల్లోనే ఉండాలి, ఇంకా ఆంగ్లేయులు వెళ్ళిపోయినాక కూడా ఇంగ్లీష్లో ఎందుకు అనుకుంటే భారతదేశంలో ఉన్న రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషలను ఒక్కొక్క చట్టం పెట్టండి. తెలుగు భాషలో ఉండే చట్టాన్ని కూడా గుజరాతీలు ఎందుకు ప్రొనౌన్స్ చేయకూడదు, ఎందుకు నార్త్ ఇండియన్ వాళ్ళు ప్రొనౌన్స్ చేయకూడదు అనే ఈ ప్రశ్న మీరు నేర్చుకోవాలి కదా. ఇప్పుడు త్రిభాషా సూత్రం పేరిట మనం అందరము హిందీ నేర్చుకున్నాం. మరి ఉత్తర భారతదేశం ఉన్నవాళ్ళు ఎందుకు నాన్ హిందీ లాంగ్వేజ్ నేర్చుకోరు? వాళ్ళు మళ్ళీ నాన్ హిందీ అంటే సంస్కృత్ మాత్రమే అంటారు. ఉత్తరప్రదేశ్లో తెలుగు ఎందుకు నేర్చుకోకూడదు, తమిళం ఎందుకు నేర్చుకోకూడదు, మలయాళం ఎందుకు నేర్చుకోకూడదు? हम हिंदी में बात कर सकते हैं, आप क्यों तेलुगु में नहीं बात कर सकते? हमको ये समझ में आना है ना. మీరు హైదరాబాద్లో ఉంటూ
హైదరాబాద్ గాలి పీలుస్తూ నీరు పీలుస్తూ కోట్లు ఇక్కడ సంపాదించుకుంటూ ఇప్పటికీ కూడా ఇద్దరు నార్త్ ఇండియన్స్ కలిస్తే తెలుగు వచ్చినా తెలుగులో మాట్లాడుకోరు. ఫైన్, అభ్యంతరం లేదు, ఇద్దరు నార్త్ ఇండియన్స్. కానీ ఒక నార్త్ ఇండియన్ ఒక తెలుగు వాళ్ళు వచ్చినా మీకు తెలుగు నార్త్ ఇండియన్కు వచ్చినా కూడా తెలుగులో మాట్లాడాడు, మళ్ళీ వచ్చిరాని హిందీలో తెలుగువాడే మాట్లాడాలి. అంటే మా గడ్డ మీద ఉంటూ కూడా మా భాష వచ్చి కూడా మీరు మాట్లాడరే, మరి మేమెందుకు హిందీ రుద్దాలి మా మీద అనే ప్రశ్న తెలుగు వారు అడుగుతున్నారు, తమిళ వారు అడుగుతున్నారు, మలయాళం వారు అడుగుతున్నారు. అందువల్ల ఈ హిందీ రుద్దే స్వభావం, హిందీ సుప్రిమసిస్ట్ మైండ్ సెట్ దేశభక్తి కాదు. హిందీ సుప్రిమసిస్ట్ మైండ్ సెట్ యాంటీ కొలోనియల్ మైండ్ సెట్ కాదు. మీకు నిజంగానే ఇంగ్లీష్ వద్దనుకుంటే, ఇంగ్లీష్ వలసవాదం అయితే అన్ని భారతీయ భాషలను సమానంగా చూడండి. అన్ని పార్లమెంట్ చేసే వివిధ చట్టాలు ఒక్కొక్క భాషలో చేయండి, అభ్యంతరం లేదు కదా.